బిగ్ బాస్ తెలుగు 9 కామనర్స్ లోపలే విభేదాలు మనీష్ను కంట్రోల్ ఫ్రీక్ అంటున్న ప్రియా. సెప్టెంబర్ 7, 2025న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి హౌస్ కాన్సెప్ట్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. 6 కామనర్స్ సృజ దమ్ము, ప్రియశెట్టి, డీమన్ పవన్, హరిత హరీష్, కళ్యాణ్ పడాల, మర్యాద మనీష్ ఓనర్స్ హౌస్లో లగ్జరీ లైఫ్ని ఆస్వాదిస్తుంటే, సెలబ్రిటీలు మాత్రం టెనెంట్స్ హౌస్లో సాదాసీదా జీవితాన్ని గడపాల్సి వస్తోంది. ప్రియా, మనీష్ ఘర్షణ. ఓనర్స్ హౌస్లో మాత్రం ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇటీవల ప్రియా మనీష్పై బహిరంగంగా విమర్శలు చేసింది. మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకోవద్దు అంటూ మనీష్ను నిలదీసింది. దీనిపై హరీష్, మనీష్ కంట్రోల్ చేస్తున్నాడని మీకు అనిపించిందా అని అడగగా, ప్రియ నేరుగా అవును అని చెప్పింది. ఆమె మాటలకు సృజ కూడా సపోర్ట్ ఇచ్చింది. దీంతో కామనర్స్లో ఒకరిని ఒకరు బలంగా ఎదుర్కొంటున్నారనే విషయం స్పష్టమైంది. కామనర్స్లో విభేదాలు. ఈ సంఘటనతో కామనర్స్ ఓనర్స్ హౌస్లో ఉన్నా కూడా ఒకే మాటలో లేరని అర్థమైంది. అంతర్గత విభేదాలు బహిరంగమవుతున్నాయి. గేమ్ స్ట్రాటజీస్లో ఎవరు లీడ్ అవ్వాలి, ఎవరు కంట్రోల్ తీసుకోవాలి అన్న అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయి. ఇది రాబోయే టాస్క్స్, నామినేషన్స్పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇతర హౌస్ హీట్ మూమెంట్స్. డే 3లో చిన్న ఎగ్గిష్యూ పెద్ద దుమారం రేపింది. సంజన్న, భరణి, హరీష్ల మధ్య ఘర్షణకు దారితీసింది. మాస్క్ మాన్ హరీష్, తనుజ మధ్య వాదన రగిలింది. మీ దయమీద బ్రతుకుతున్నామా అంటూ హరీష్ ప్రశ్నించడంతో హీట్ పెరిగింది. మరోవైపు సృజ, సంజన్న మధ్య కూడా వాగ్వాదం జరిగింది. నువ్వు ఫుటేజ్ కోసమే ఇలా చేస్తున్నావు అని సృజ కామెంట్ చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఎక్కడికి దారి తీస్తుంది ఈ ఓనర్స్ వర్సెస్ టెనాంట్స్? సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనే ఫార్మాట్ని టఫ్ చేయడానికి డబుల్ హౌస్ కాన్సెప్ట్ పెట్టారు. కానీ ఓనర్స్ హౌస్లోనే కామనర్స్ ఒకే మాటలో లేకపోవడం పెద్ద ట్విస్ట్గా మారింది. ప్రియా, మనీష్ విభేదాలు. హరీష్, సృజ సపోర్ట్ మొత్తం హౌస్ గేమ్ ప్లేను తలకిందులు చేయగలవు. బిగ్ బాస్ తెలుగు 9లో కామనర్స్ యూనిటీ మాయమవుతోంది. డోంట్ ట్రై టు కంట్రోల్ అస్ అంటూ మనీష్ను నిలదీసిన ప్రియ మాటలకు హరీష్, సృజ కూడా సపోర్ట్ ఇవ్వడం హౌస్ వాతావరణాన్ని మరింత హీట్ చేసింది. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ గేమ్ లోపలే ఓనర్స్ గొడవలు మొదలవడంతో రాబోయే ఎపిసోడ్స్లో ఎలాంటి డ్రామా జరుగుతుందో చూడాలి.